యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈయన గత అసెంబ్లీ సమావేశాల్లో చురుకుగా పాల్గొన్నాడు. పులివెందుల గురించి, అటు తర్వాత అభివృద్ధి గురించి, అటు తర్వాత అధికారులు చేస్తున్న చేష్టల గురించి అన్ని కూడా వివరంగా ఆ మండలిలో చర్చించిన అంశాలు, పులివెందుల గురించే పోరాడిన అంశాలు, ఒక పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పూర్తి దృష్టి సారించారు. ఈ విధమైన పరిస్థితి ఇక్కడ ఉంటే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆ మండలిలో తన గళం విప్పితే అదే పులివెందులకు చెందిన మరో ఎమ్మెల్యే ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన అసలు అసెంబ్లీకే వెళ్ళలేదు. అసెంబ్లీలో ఆయన గళం విప్పలేదు. ఆయన డిమాండ్ ఏమిటో, ఆయన పరిస్థితులు ఏమిటో, ఆయనకు ప్రత్యక్ష హోదా ఇవ్వండి నేను అసెంబ్లీకి రాను అని మంగుపట్టు పట్టుకుని ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇద్దరు కూడా పులివెందులకు సంబంధించిన ప్రజా నాయకులే. ఒకరు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఇంకొకతను జగన్మోహన్ రెడ్డి. ఈయన కూడా ప్రజా గళమే. ఆయనకు పులివెందుల్లో ఓట్లు వేశారు, ఈయనకు పులివెందుల్లో ఓట్లు వేశారు. కాకపోతే ఈయన నియోజకవర్గానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మాత్రమే. కానీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 3 జిల్లాలకు ఎమ్మెల్సీ. ఆ రాంగోపాల్ రెడ్డి పులివెందుల సమస్యలపై, పులివెందుల అభివృద్ధిపై దృష్టి సారించి అసలు కాలాన్ని, సమయాన్ని ఏ విధంగా వాడుకోవాలి మండలిలో అనే కోణంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తన వాదనను వినిపించినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. అందులో భాగంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్న, ఆయనను కొనియాడిన ముఖ్యంగా పార్లమెంటు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయినటువంటి మైసూరారెడ్డి ఆ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని కొనియాడాడు. గళం విప్పాడు మా నాయకుడు పులివెందుల అభివృద్ధి గురించి. పులివెందుల్లో ఈ విధంగా సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య గురుకుల పాఠశాలలో సమస్య అయితేనేమి, మెడికల్ కళాశాల సమస్య అయితేనేమి, ఆ తర్వాత ఇతర రకాలైన కార్మికుల సమస్యలు అయితేనేమి, రైతులకు పట్ల మీటర్ల సమస్య అయితేనేమి, అటు తర్వాత కొంతమందికి జీతాలు చెల్లించలేదు అని ఆ జీతాలు డిమాండ్ అయితేనేమి, అటు తర్వాత ఓవర్గా మాట్లాడి దూకుడుగా పోయినటువంటి ఒక విద్యా అధికారి పై ఆరోపణలు గుప్పిస్తే ఆ విద్యా అధికారిపై చర్యలు తీసుకుంటామని సంబంధిత మంత్రి లోకేష్ కూడా స్పందించినాడు. అంటే ఈ విధంగా పులివెందులపై దృష్టి పెట్టడమే కాకుండా ముఖ్యంగా నీటి ప్రాజెక్టులపై కూడా ఆయన గళం విప్పాడు. చక్రాయపేట మండలంలో ఉన్నటువంటి కాలేటి వాగు, ఆ వాగుకు నీళ్లు ఇస్తే పులివెందుల సస్యశ్యామలం అవుతుంది అని మిగతా ప్రాజెక్టుల గురించి కూడా ఆయన గళం ఎత్తాడు. ఈ విధంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పులివెందుల అభివృద్ధిపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో తన సత్తా చాటి పులివెందుల గురించే, పులివెందుల అభివృద్ధి గురించే, పులివెందుల సమస్యల గురించే, నీటి సమస్య గురించే, రైతుల సమస్యల గురించే, ఆ తర్వాత అన్ని రకాలైన స్థితిగతుల గురించి ఈ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో ఆయన మంత్రుల ద్వారా సమాధానాలు తెప్పించాడు. అభివృద్ధి కోసం కృషి చేశాడు. ఇది పులివెందుల వాసులకు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. నిధులు వచ్చేది, సమస్యలు తీరేది అది పక్కన పెట్టండి. మనం ప్రజా నాయకులం, ప్రజల చేత ఎన్నుకోబడ్డాం. ప్రజలు మనల్ని నమ్మి మండలికి పంపించారు, అసెంబ్లీకి పంపిస్తూ ఉన్నారు. అటువంటి నాయకులు ఇళ్లలో కూర్చొని టైం పాస్ కాదు అసెంబ్లీ సమావేశాలు, మండలి సమావేశాలు. కేవలం ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధిపై, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నాయి అనే వాటి మీద మంత్రులతో సమాధానాలు రాబట్టి, ఆ నిధులను రాబట్టి అభివృద్ధిని ఏ విధంగా చేయాలి మా నియోజకవర్గాన్ని అని చెప్పడానికి ఒక అసెంబ్లీ మండలి అనేది ఉంది. కానీ అది మండలికి పోకుండా, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ప్రజలను అవమానపరిచినట్లే అవుతుంది అని నా ఆలోచన. కాబట్టి ఒక్కసారి నాయకుడిని ఎన్నుకునే ముందుగా ఆ నాయకుడు మనకు ఉపయోగపడతారా, ఆ నాయకుడు మనకు
చేసి ఆ నాయకునికి ఓట్లు వేసి మండలికి పంపించడం కానీ ఆ తర్వాత అసెంబ్లీకి పంపించడం కానీ మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది నా చిన్న వీడియో అనేదా. ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేరు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.